చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు మా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టాలు పడిన మా అమ్మ ఎలాంటి సుఖాలు అనుభవించకుండానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మా కోసం వచ్చిన నాన్న కూడా మాతో ఉండకుండా పోలీస్ కేసులు ఇరుక్కొని జైలు పాలయ్యాడు. కూతురిగా కన్న తండ్రి రుణం తీర్చుకోవాలంటే నాన్నని బయటకు తీసుకురావాలంటే మీరు కళ్ళు తెరవాలి. మీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కళ్ళు తెరవండి బాబు గారు. నేను మీ స్నేహితుడికి కూతుర్ని కాబట్టి మీరు నా పెళ్లి చేసి సహాయం చేయాలనుకున్నారు. నాకు పెళ్లి చేయాలనుకున్న మీరు నా కోసం కళ్ళు తెరిచి చూడలేరా బాబు? మీ స్నేహితుడైన మా నాన్న కోసమైనా నోరు తెరిచి మాట్లాడండి బాబు. బాబుగారు లేవండి, ఒక్కసారి లేవండి బాబుగారు. బాబుగారు, బాబుగారు. ఇప్పుడు మీరు లేవలేకపోయినా రేపు మీ నాన్నగారు వస్తారు కదా. మీ నాన్నగారి మాటలు వింటే మీరు ఖచ్చితంగా లేస్తారు. పెద్దయ్య కోసమైనా మీరు లేస్తారు, నాకు తెలుసు బాబుగారు, నాకు తెలుసు. పద. సంతకెళ్ళిన మొగుడు సవతినంటి పెట్టుకొచ్చినట్టు ఇలా కూకున్నావేటే? ఏటైందే అక్క? ఏటైందే? పొద్దు నాతో ఏదో చెప్పాలన్నావు, ఏటది? ఏటైతే నీకెందుకు, నేనేటైపోతే నీకెందుకు? అంత కోపంగా ఉన్నావేంటక్క? నేనెలా ఉంటే నీకెందుకు? సంకలు గుద్దుకొని గంతులేయమంటావా? టపాకాయలాగా సిరుపురులాడుతున్నావేటే? ఏటైనది? నీకెంతసేపు నీ చిన్న కూతుర్ని ఈ ఇంటి కోడలు ఎలా చెయ్యాలనే ధ్యాస తప్ప నీ పెద్ద కూతురు కాపురం ఏటవుతుందన్న బెంగే లేదు. నాకు మీరిద్దరూ ఒకటేనే. ఏటైనదో చెప్తేనే కదా నేనేం చెయ్యాలో చెప్పేది. నీ సమస్య ఏటి? నీకు చెప్పినా ఉపయోగం లేదు. నా తంటాలేవో నేనే పడతాను. నిన్ను నమ్ముకుంటే నా కొంప కొల్లేరవడం ఖాయం. నా దారి నేను చూసుకోవడం మంచిది. నీ సలహాలు నాకేం అవసరం లేదు. ఉసే ఆగవే, నా మాటేనవే. నేను అస్సలు విన్ను. ఉసే 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 అంత రుసరుసలాడిపోతున్నదేటే? ఏటైనా దానికి? నమస్తేనా. అవునా? అవునన్నా, అది ఈ ఊర్లోనే ఉంది. నేను ఆ అమ్మాయిని ఫాలో చేసి ఏ ఇంట్లో ఉంటుందో కూడా చూశానన్నా. మనం అనుకున్నట్టు అది స్మగ్లరు కాదు, పల్లెటూరు అమ్మాయి కూడా కాదన్నా. అంత పెద్ద ఇంట్లో ఉంటుందంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా పెద్దింటమ్మాయి అన్నా. అది పెద్దింటమ్మాయో చిన్నింటమ్మాయో నాకు అనవసరం. దాని దగ్గరున్న డ్రగ్స్ నాకు కావాలి. అది ఉంటున్న ఇల్లు నువ్వు చూసావుగా, వెళ్ళి ఎత్తుకొచ్చేసేయి. అన్నా, అడ్రస్ తెలిసింది కాబట్టి నేను వెళ్ళి దాని దగ్గరున్న డ్రగ్స్ తీసుకుని వస్తానన్నా. ఆ ఇంటికెళ్ళి దాన్ని చంపైనా సరే దాని దగ్గరున్న డ్రగ్స్ తీసుకొస్తానన్నా.
అచ్చమ్మ నా మొగుడు నా దొంగ సర్టిఫికెట్ల గురించి మాట్లాడుకొని ఉంటారు. ఏం మాట్లాడుకున్నారో తెలిస్తే ఏదైనా చెయ్యొచ్చు. ఈయనేమో ఏమీ చెప్పట్లేదు, అది కూడా చెప్పట్లేదు. నా గురించి మా అత్తకి ఎప్పుడు తెలిసిపోతుందో, నా నేటి చేస్తదోనని పట్టాల మీద రైలు పెట్టెలా నా గుండె దడదల్లాడిపోతాంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా మొగుడికి నా గురించి నిజం తెలిసిపోయిందే అనుకుందాం. మా అత్త వస్తే నా బండారం బయటపడిందే అనుకుందాం. నా గురించి తెలిసాక మా అత్త నన్ను ఇంట్లో నుంచి పొమ్మందే అనుకుందాం. అప్పుడు నా మొగుడు నాతో వచ్చేస్తాడా? నన్ను నొగ్గేసి ఇక్కడే ఉండిపోతాడా? ఆ ఎసి నా మొగుడినే అడుగుదాం. అబ్బో, ఇదేంటి ఇలా చూస్తుంది? ఏమండి? ఇంత సాగదీసిందంటే డెఫినెట్గా ఏదో అడుగుతుందన్నమాట. ఏమండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అనుకున్నాను. ఏంటది? చదువు రాని వాళ్ళు ఎవరైనా చదువుకున్నామని అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? మీరు వాళ్ళ మీద జాలిపడి సపోర్ట్ చేస్తారా? వాళ్ళని గెట్ అవుట్ అంటారా? ఇలాంటి ప్రశ్న అడిగిందేంటి? అంటే దీనికి సరస్సు చదువుకోలేదన్న విషయం తెలిసిపోయిందా? కొంపదీసి సరస్సు గురించే ఇలా అడుగుతుందా? చెప్పండి. ఇప్పుడు తినకు నిజం తెలిసిపోతే ముందు రాహుల్, ఆ తర్వాత నేను ఇద్దరం ఆ ఊరు వెళ్ళామని తెలిసిపోతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. మిమ్మల్ని చెప్పండి. అలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నావు? జరిగింది అనుకోండి, అప్పుడేం చేస్తారు మీరు? ఎవరో ఎందుకు, నేనే అలా అబద్ధం చెప్పానని తెలిసింది అనుకోండి, మీరు నాకు సపోర్ట్ చేస్తారా? ఓ అలాగా, చేస్తాను. 100% సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేస్తా అన్నది నీకు కాదు, మా మ్యామ్కి. మ్యామ్ చేతి గన్నిచ్చి కాల్చి పడేయమంటాను. ఆవిడ పేరు మీద స్కూల్ పర్మిషన్స్కి అప్లై చేశాం కదా, ఆవిడ సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ అట. మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఈరోజు పెద్దయ్య వస్తున్నాడు. పెద్దయ్యకి ఇంటి ముందు ముగ్గులుంటే చాలా ఇష్టం. పెద్దయ్య వల్ల అరుణ్ బాబు గారు కోలుకునేటట్టు, పెద్దయ్య ఈ కుటుంబంతో కలిసిపోయి ఇక్కడే ఉండిపోయేటట్టు
అంతా మంచి జరిగేటట్టు చూడమ్మా. పెద్దయ్యకి గారెలు అంటే చాలా ఇష్టం. పెద్దయ్యకి ఏమేమి ఇష్టమో అవన్నీ చేసి పెట్టాలి. ఆహాహాహాహా ఏమి ఈ ఘుమఘుమలు! మగువలెంత సుందరమ్మో, వంటలంత మధురమ్ము, ప్రేమ కూర్చి వడ్డింప జిహ్వలెల్ల తరియుచు. ఆ ఆ, ఆ. బుచ్చమ్మ, అద్భుతమైన వంటలు చేశావు. అవునండి, పెద్దయ్య వస్తున్నారు కదా, ఆయన కోసం. మంచి పని చేశావు. మీరేంటండి ఇంత ఉదయాన్నే వచ్చారు? పెద్ద ఆయన వస్తున్నారు కదా, ఆయన వచ్చేసరికి అందరితో పాటు ఈ నంబర్ 1 పిఏ కూడా ఉండాలని వెంటనే వచ్చేసాను. మంచి పని చేశారు. బుచ్చమ్మ, కడుపులో పేగులు మెలి తిరుగుతున్నాయి బుచ్చమ్మ. అయ్యో, ఏమైందండి? మరి మందులు అవి వేసుకోలేదా? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి. ఎప్పటి నుంచి? అంటే వీధి మలుపు తిరక్క ముందే నీ వంట వాసనలు అక్కడ దాకా వచ్చాయి. హెహె, కవిత్వం కూడా వచ్చిందనుకో. ఈ మెలికలు మందులు వేసుకుంటే తగ్గవు, నువ్వు వండిన వంటలు నోట్లో వేసుకుంటే వెంటనే తగ్గిపోతాయి. బుచ్చమ్మ, ఈ గారె ఒకటి తినచ్చా? ఒకటేంటండి, మీకెన్ని కావాలంటే అన్ని తినొచ్చు. థ్యాంక్స్ బుచ్చమ్మ. ఆహా, ఏమి రుచి! అద్భుతం, అమృతం. చచ్చాక నరకానికి వెళ్ళినా పర్వాలేదు బుచ్చమ్మ, అక్కడ ఇట్లాంటి గారెలుంటే స్వర్గం కన్నా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బుచ్చమ్మ, నీ వంటలు సూపర్. బుచ్చమ్మ, నర్సుగా వచ్చి వంటలు కూడా చేస్తున్నావు. నీకేం శ్రమ అనిపించట్లేదా? శ్రమేముంది బాబు, పెద్దయ్య కోసం చేయడం సంతోషంగా ఉంది. పాపం, ఎప్పుడో చేసిన తప్పుకి ఆయన అందరూ దూరం పెట్టి ఈ వయసులో ఆయన్ని బాధ పెడుతున్నారు. ఇప్పటికైనా అందరూ కలిసిపోతే చాలా బాగుంటుంది కదా బాబు. బుచ్చమ్మ, నీలాంటి మంచి మనసున్న వాళ్ళు ఏం కోరుకున్నా అది తప్పకుండా జరిగిపోతుంది బుచ్చమ్మ. బుచ్చమ్మ, నువ్వేమనుకోనంటే నీకో మాట చెప్తాను. చెప్పండి బాబు. మరి నువ్వేం ఫీల్ అవ్వకూడదు. నేనేం అనుకోను, చెప్పండి. ఇంకొక 2 గారెలు తీసుకుంటానే. ఇప్పుడు నువ్వేమనుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇదిగో 2 తీసుకున్నానే. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఈరోజు మీరు త్వరగా లేచి తయారవ్వాలి కదా, ఇంకా నిద్రపోతున్నారేంటి? ఈరోజేం పండగ కాదు కదా. పండగ కాదు, కానీ పండగ కన్నా ఎక్కువ సంతోషించాల్సిన రోజు. లేవండి. బా, ఏంటి గోలా? మీ చిరాకు పోయి హుషారు వస్తుంది. ఈ కాఫీ తాగండి, చల్లారిపోతుంది, తాగండి. ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు పెద్దయ్య వస్తున్నారు కదా, మీరందరూ మళ్ళీ కలుస్తున్నందుకు
నాకు చాలా సంతోషంగా ఉంది రాహుల్ బాబు. పెద్దయ్య మీరు కలవాలన్నదే నా కల. ఈ రోజు నా కల నెరవేరబోతుంది. సరసు, నొప్పి తగ్గిందా? పెద్ద గాయమేం కాదుగా, తగ్గిపోతుందిలే బాబు. నువ్వేం చేయకుండా ఎలా తగ్గిపోతుంది? ఒక్క నిమిషం ఉండు. మా మేడం పిన్ని ఎలాంటి వారో నీకు తెలుసు కాబట్టి తాతయ్య ఈ ఇంటికి వచ్చే పరిస్థితి ఎప్పటికీ రాదనుకున్నాను. తాతయ్య వస్తున్నారంటే దానికి కారణం నువ్వే. థ్యాంక్స్ సరసు. తాతయ్య చెప్పే మాటలు విని డాడీకి బాగైతే డాడీ కోలుకోవడానికి కూడా కారణం నువ్వే అవుతావు. తాతయ్య వచ్చిన ఆనందంలో నువ్వు మా పిన్ని ముందు ఆయనతో పెద్దయ్య అంటూ చనువుగా మాట్లాడావనుకో, నువ్వే సరసు అన్న విషయం ఇక్కడున్న అందరికీ తెలిసిపోతుంది. నువ్వు సరసు కాదు, నువ్వు బుచ్చమ్మవి అని గుర్తుపెట్టుకో. మా తాతయ్య అంటే నీకెంత ఇష్టమో, ఆయన్ని ఎంతగా అభిమానిస్తావో నాకు తెలుసు. పొరపాటును కూడా తొందరపడి అక్కడి విషయాలేమీ ఆయనతో మాట్లాడుకు. మా తాతయ్య ఎవరో నీకు తెలియనట్టే ఉండు. అర్థమైందా? మీరేం భయపడకండి రాహుల్ బాబు. ఇక్కడ పెద్దయ్యతో ఎలా ఉండాలో నాకు తెలుసు. థ్యాంక్స్. వెళ్ళి నీ పని చూసుకో. నా మీద ప్రేమతో మందు రాశారనుకున్నాను. మీ వాళ్లకు నేనెవరూ తెలియకూడదని గుర్తు చేయడానికి మందు రాశారని అనుకోలేదు. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు, మందు బాగా రాశారు కదా, సంతోషంగా ఉంది. ఈ లేడీస్ ప్రతి చిన్న విషయానికి సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతారు. ఏంటో ఈ లేడీస్. వనజ కానీ నిన్నేమని అడిగిందా? పర్లేదు సరసు, చెప్పు. తేజ బాబు నువ్వు అంత రహస్యంగా ఏం మాట్లాడుకున్నారు అని అడిగారు. నువ్వేమన్నావు? నేనేం చెప్పలేదని కోపంగా వెళ్ళిపోయారు. మనం మీ తాతయ్య గారిని తీసుకురావడం గురించి సాంబవి అమ్మగారికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది మాట్లాడుకున్నాం కదా. ఆ విషయం వనజమ్మ గారికి తెలిసిపోయినట్టుంది తేజబాబు, అందుకే అలా అడుగుంటారు. వనజాకంత సీన్ లేదులే, తనకేదో లేనిపోని భయాలున్నాయి. అందుకే ఎవరేం మాట్లాడుకున్నా తన గురించి అనుకుని టెన్షన్ పడుతుంటుంది. అందుకే నిన్న అలా అడుగుంటుంది. నేనేం చెప్పలేదని కోపగించుకున్నారంటే మళ్ళీ అడుగుతారేమో. ఏం చెప్పాలి తేజబాబు? నువ్వు తనకేం చెప్పొద్దు. ఏమన్నా అడిగితే నేను చెప్పొద్దన్నానని చెప్పు. చెబితే నీ ఉద్యోగం పోతుంది, కోప్పడతారని చెప్పు. తనే సైలెంట్ అయిపోతుంది. ఆ విషయం వదిలేసాయి. మా తాతయ్య వస్తున్నారని నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదూ? అవును తేజబాబు, పెద్దయ్య ఇక్కడికి రావాలని, మీరందరూ మళ్ళీ కలిసిపోవాలని నేనెప్పటి నుంచో కంటున్న కళ అది. ఆ కళ నెరవేరబోతున్న రోజు కాబట్టి
నాకు చాలా చాలా సంతోషంగా ఉంది తేజబాబు. నువ్వెంత సంతోషంగా ఉన్నావో నువ్వు చెప్పక్కర్లేదు, నీ కళ్ళల్లో చూస్తేనే తెలుస్తుంది. అవును, పెద్దయ్య బయలుదేరారో లేదో కనుక్కున్నారా? ఇక్కడికి రావాలని మా తాతయ్య నీకన్నా ఆత్రంగా ఉన్నాడు. ఎప్పుడో బయలుదేరిపోయాడు. ఇంకా సేపట్లో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. మరి మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళి మీ తాతయ్య గారిని దగ్గరుండి తీసుకురండి. నేను బయటకు వెళ్తున్నదే అందుకు. సరే, నేను వెళ్ళొస్తాను. పెద్దయ్య గారిని చూసి చాలా రోజులైంది. ఇంకా సేపట్లో పెద్దయ్య గారిని చూడబోతున్నాను.